హలో గైస్, వెల్కమ్ టు న్యూ జాబ్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంటీఎస్ అదేవిధంగా హవల్దార్ ఉద్యోగాలకు మంచి నోటిఫికేషన్ ఒకటి రావడం జరిగిందండి. భారీ సంఖ్యలో వేకెన్సీ అనేది ఉండడం జరిగింది. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రావడం జరిగింది. అండ్ గైస్, అప్లై కూడా స్టార్ట్ అవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి, మిగతా ప్రాసెస్ క్లారిటీగా చెప్తాను. అండ్ గైస్, వీడియోలో అయితే నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలి, మిగతా ప్రాసెస్ క్లారిటీగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఒక 200 లైక్స్ అనేది చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇలానే మీ ముందు అయితే నోటిఫికేషన్తో పాటు అప్లై వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి. అండ్ గైస్, నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది గైస్ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఈ రోజు అనేది రిలీజ్ అనేది చేయడం జరిగిందండి. ఎంటీఎస్ నాన్ టెక్నికల్ ఉద్యోగాలు అదేవిధంగా హవల్దార్ ఉద్యోగాలకు అనేది నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. అండ్ పోయిన ఇయరే ఇక్కడ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ మళ్ళీ అయితే కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అనేది చేశారు. ఇక్కడ అప్లై అనేది జూన్ 30 నుంచి స్టార్ట్ అవడం జరిగింది. జూలై 21 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ ఫీజు అనేది లాస్ట్ డేట్ అనేది జూలై 31 వరకు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. దీంతోపాటు అనేది మీరు ఏదైనా కరెక్షన్ ఉంటే మీ అప్లికేషన్లో ఎడిట్ చేసుకోవడానికి కూడా వాళ్ళని టైం అయితే ప్రొవైడ్ అనేది చేస్తారు. జూలై 26 నుంచి జూలై 28 వరకు అయితే మీరు మీ ఎడిట్ అయితే చేసుకోగలరు. అదేవిధంగా ఎగ్జామ్ వాళ్ళనేది ఇక్కడ 2023 సెప్టెంబర్లో అయితే ఉంటుందని మెన్షన్ అయితే చేయడం జరిగిందండి. వేకెన్సీ వివరాలు ఇక్కడ మీరు చూసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది 1188 అని ఉండడం జరిగింది ఎంటీఎస్ వాళ్ళకు. హవల్దార్ వాళ్ళకు అనేది 360+ ఉద్యోగాలు అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. అప్రాక్సిమేట్లీ అయితే చూపించారు, ఇంకా ఎక్కువైనా ఉండొచ్చండి. అండ్ ఏజ్ లిమిట్ అనేది 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లై అనేది చేసుకోగలరు జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళైతే. అండ్ కేటగిరీ వైజ్గా ఏజ్ రియాక్షన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years వరకు, ఓబీసీ వాళ్ళకైతే 3 years వరకు ఏజ్ రియాక్షన్ వర్తిస్తుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకైతే అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 10 years వరకు. పీడబ్ల్యూడీలో కేటగిరీ వైజ్గా ఇంకా ఏజ్ రియాక్షన్ అయితే వర్తిస్తుందండి. ఇవైతే ఇక్కడ మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ చూసుకుంటే మీరు 10th or ఈక్వలెంట్ పాస్ అయిన వాళ్ళైతే అప్లై అనేది చేసుకోగలరు. 2023 ఆగస్టు 1 లోపు అయితే మీ దగ్గర అయితే సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారండి. మీరు మొబైల్ ఫోన్లోనే అప్లై చేసే విధంగా అయితే నేను ప్రాసెస్ చెప్తాను. ఇదైతే ఇక్కడ మీరు చూడండి. నెక్స్ట్ అనేది అప్లికేషన్ ఫీజు అయితే ఇక్కడ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళకు, అదేవిధంగా ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే ఓన్లీ రిజర్వేషన్ వాళ్ళకు ఎలాంటి ఫీజు అయితే లేదు. మిగతా క్యాండిడేట్ వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ అనేది చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. దీంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే తెలుగులోనే ఎగ్జామ్ అయితే ఉంటుంది కాబట్టి అందరికీ మంచి అవకాశం. మ్యాథ్స్ రాని వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ సూపర్ నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చండి. మ్యాథ్స్ మీకు రాకపోయినా మీరు ఈజీగా అనేది ఈ ఎగ్జామ్ అయితే క్లియర్ అనేది చేయొచ్చు. ఆ ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ అయితే చెప్తాను. అండ్ గైస్, ఇక్కడ మనం సెంటర్స్ అయితే చూసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో అనేది ఏపీలో అనేది చీరాల కావచ్చు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం అండ్ విజయవాడ, విశాఖపట్నంలో అయితే ఉంటాయి. తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో అయితే ఉంటాయండి. గాయస్, సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎంటీఎస్ వాళ్ళకు ఓన్లీ రైటింగ్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ హవల్దార్ వాళ్ళకైతే పీఈటీ, పిఎస్టీ టెస్ట్ అయితే ఉంటుందండి. హవల్దార్ వాళ్ళకు ఎంటీఎస్ వాళ్ళకు సిలబస్ అయితే సేమ్ ఉంటుంది. హవల్దార్ వాళ్ళకు మాత్రమే పీఈటీ, పిఎస్టీ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ సిలబస్ అనేది చూసుకుంటే న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అండ్ మ్యాథమెటిక్స్ నుంచి అయితే 20 questions అయితే వస్తాయి. అండ్ 60 marks అయితే కేటాయిస్తారు. రీజనింగ్ నుంచి అయితే 20 questions, 60 marks అయితే ఉంటాయండి. సెక్షన్ 1 అనేది క్వాలిఫైడ్ నేచర్లో మాత్రమే ఉంటుందండి. అండ్ టైమింగ్ చూసుకుంటే 45 minutes అనే టైం అయితే ఇస్తారు. సెక్షన్ 2 అనేది చూసుకుంటే మార్క్స్ అనేది స్కోర్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు సెక్షన్ 2లో అనేది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సెక్షన్ 1లో ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. ఇవైతే ఇక్కడ మీరు చూడండి. జనరల్ అవేర్నెస్ నుంచి 25 questions, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 questions అయితే ఉంటాయి. ప్రతి క్వశ్చన్స్ అనేది 3 marks అయితే క్యారీ అనేది చేస్తుంది. అండ్ ఇక్కడ టైమింగ్ అనేది 45 minutes అయితే ఇక్కడ టైమింగ్ అనేది ఇస్తారండి. ఒక క్వశ్చన్కి అయితే 3 marks అయితే క్యారీ అనేది చేయడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా ఒక రాంగ్ ఆన్సర్ చేస్తే 1 marks అయితే మీకు కట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే మీరు చూసుకోండి. గాయస్, హవల్దార్ వాళ్ళకైతే ఇక్కడ పీఈటీ టెస్ట్ అనేది గమనించండి. వాకింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. మేల్ వాళ్ళకైతే 1600 meter అనేది ఇక్కడ మీరు 15 minutes కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. వాళ్ళకైతే 1 km అయితే ఉంటుంది. 20 minutes కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అయితే పిఎస్టీ టెస్ట్లో హవల్దార్ వాళ్ళకైతే హైట్ అనేది 157.5 cm అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మీరు చూసుకుంటే చెస్ట్ అనేది నార్మల్గా 81 ఉండాల్సి అయితే ఉంటుంది. మేము చేసినప్పుడు అయితే 5 cm అయితే ఎక్స్పాన్స్ అనేది అవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్ వాళ్ళకైతే ఇక్కడ మీకు 152 cm అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వెయిట్ అనేది చూసుకుంటే ఫీమేల్లో 48 kgs అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి మినిమం అనేది. అండ్ గైస్, ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్టీ వాళ్ళకి రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడైతే మీరు చూసే ప్రయత్నం అయితే చేయండి.